సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేత తగదు అంటూ కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓలకు సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం. ఏపీలో సాక్షి టీవీ ప్రసారం నిలిపేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తాము తీవ్రంగా నష్టపోతారని కేబుల్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ గురువారం రాష్ట్ర స్థాయి ఎంఎస్ఓ లోకల్ కేబుల్ ఆపరేటర్లు అత్యవసర రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్, ఏపీ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల వెల్ఫేర్ అసోసియేషన్, ఏపీ కేబుల్ ఆపరేటర్ జేఏసీ తరఫున రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిడితో పాటు తమ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. త్వరలోనే విజయవాడలో భారీ నిరసన చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. సాక్షి టీవీ ఆపేయడం వల్ల కస్టమర్లు డీటీహెచ్లకు వెళ్ళిపోతున్నారని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీ టు ఎయిర్ ఛానళ్లను ప్రభుత్వానికి సంబంధం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. పే ఛానళ్ల వ్యవస్థ ప్రభుత్వం తమకు సహకరించకపోగా ఇబ్బంది పెడుతున్నాయని ఏపీ కేబుల్ ఆపరేటర్ జేఏసీ అధ్యక్షుడు మిరియాల శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో పే ఛానల్ రేట్ల పెంపుదలతో కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయని ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కృష్ణా తెలిపారు. ట్రాయ్లో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుని తమను ఇబ్బంది పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాడ్కాస్టర్ల వ్యవస్థ ఎంఎస్ఓలను సైతం బ్లాక్మెయిల్ చేసి తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. బ్రాడ్కాస్టర్లు దిగి రాబోతే పే ఛానల్ అవసరమైతే నిలుపుదల చేస్తామని హెచ్చరించారు.